29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసిని పూజించుట. ద్వాదశి పారాయణం. ఆత్రి మహాముని అగస్త్యుల వారితో ఆ విధముగా సుదర్శన చక్రము అంబరీష నాకభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్నార్తనమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవనారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రాణాలను లాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికేడు రాకుండా ధర్మవస్తువునై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలెనని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థును చేయుడు. మీరు దయాద్ర హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందువలన నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్పంతోషముతో మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. రాకండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తనకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉందును కాను. ఓ పుణ్యపురుషువ, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడవై ఉండునట్లును నాన్నాశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీష ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు ఇష్టడవు, తండ్రిలో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినో నా కంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చేదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్టవగు నీకు మనస్తాపకును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నేనే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి యాగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టను ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రయమునకు వెళ్ళెను. ఆ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నంబున జరిగినదని కాన, ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరముందున శేషశయ్యముపై నుండి లేచి ప్రసన్న మనస్కుడవై ఉండును. కనుకనే ఆ రోజు కంతటి శ్రేష్టతను మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానము చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును. అట్టివారు సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడు నీకు ప్రీతికరమైనది దినము
కనుక ఆనాడు 12 ఘడియలు తక్కువగా ఉన్నాయి. ఆ ఘడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం మునరుచుకోనో ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములు శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయం కూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున దేవత లేగాక సమస్త మానవులకు తరించిరి. ఈ కథ ఎవరు చదివినానో లేక వినినానో సకల ఐశ్వర్యములు సిద్ధించే సంతాన ప్రాప్తి కూడా కలుగును అని ఆత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఏకనాథ్రీశ అధ్యాయము 29వ రోజు పారాయణము సుమ.